గతంలో ఓ సినిమా 25 కోట్లు కొల్లగొట్టిందంటే నోరెళ్లబెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. 25, 100 మాకు అస్సలు ఆనట్లేదు అంటూ ఏకంగా 1000 కోట్లకు గురిపెడుతున్నారు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. మరి ఆ లిస్ట్ లో ఉన్న క్రేజీ ఫిల్మ్ మేకర్స్ ఎవరో మనము చూసేద్దామా? మా సినిమా 50 కోట్లు కొట్టిందంటే మా మూవీ 100 కోట్లు వసూలు చేసింది. ఈసారి 200 కోట్లు పక్కా అంటే మా టార్గెట్ మాత్రం 300 కోట్లు. మొన్నటి వరకు స్టార్స్ కలెక్షన్స్ టాపిక్ వస్తే వినిపించిన మాటలేవి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ ఏకంగా 1000 కోట్లే మా టార్గెట్ అని బరిలోకి దిగిపోతున్నారు మన బడా స్టార్స్. టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికే బాహుబలి 2, కల్కి 2తో 1000 కోట్లను వసూళ్లను 2 సార్లు టచ్ చేసిన ప్రభాస్ రాజా సాబ్తో మరోసారి 1000 కోట్ల క్లబ్ పై అటాక్ చేయబోతున్నాడు. ఇక RRRతో 1350 కోట్లు వసూళ్లను అందుకున్న తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ వైపు ఆశగా చూస్తున్నాడు. ఇక పుష్ప 2తో బన్నీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టగా ఇప్పుడు మరోసారి అట్లీ మూవీతో అటాక్ చేయబోతున్నాడు. చరణ్ కి RRR తప్ప మరో పాన్ ఇండియా హిట్లు లేవు. పెద్దతోనైనా ఆ కోరిక తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక మహేష్ కి ఎలాగో జక్కన్నా ఉండనే ఉన్నాడు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే పఠాన్, జవాన్లతో షారుఖ్, దంగల్తో అమీర్ అలవోకగా 1000 కోట్లని కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబోయే సినిమాలు కూడా ఈ క్లబ్ పైనే దృష్టి పెట్టాయనేది కాదనలేని సత్యం. ఛావా, స్త్రీ 2 సినిమాలు గట్టిగానే ట్రై చేసినా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేకపోయాయి. అయినా 800 కోట్లకి దరిదాపుల్లోకి వచ్చాయంటే ఆశ్చర్యమే. అయితే ఊహించని విధంగా ఇప్పటి వరకు కాలీవుడ్ నుంచే ఒక్క సినిమా కూడా ఈ జాబితాలోకి చేరకపోవటం కాస్త ఆశ్చర్యమనే అనుకోవాలి. చూడాలి మరి అంతా అనుకుంటున్నట్లుగానే కూలీ అయినా ఈ కలని నెరవేరుస్తాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.